ఆశీర్వాదం స్వీకరించారు. తర్వాత ఆయన అమెరికా ఇండియాకి 1977లో రావడం జరిగింది. వస్తూనే హెడ్ క్వార్టర్స్ మాయపూర్లో వచ్చారు. అక్కడ కొత్త భక్తులకి శిక్షణ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత వారి ప్రచార రంగం మారింది. గ్రామాల్లో నామహట్ట కేంద్రం అనేది ప్రారంభించడం స్టార్ట్ చేశారు. ఇలా ఒరిస్సా, బెంగాల్ ప్రాంతాల్లో ఆయన మహారాజ్ గారు 1200 గ్రామాల్లో ఆయన ఇలాంటి చిన్న కేంద్రాలు ప్రారంభించారు. ఈ మధ్యలో ఏమైందంటే అక్కడ బెంగాల్లో మాయపూర్ సెంటర్లో ఆయన వారు సేవలు అందిస్తున్న కాలంలో దొంగల మూట రావడం జరిగింది దోచుకోవడానికి. ఈ సందర్భంలో కొన్ని విగ్రహాలు తీసుకెళ్తుంటే మహారాజు వెళ్ళి ఆపడం జరిగింది. ఆ దొంగలు ఆయన కాలు మీద బాంబు ఇస్తారు, ఆయన కాలు ఉండిపోయారు. అయినప్పటికీ వారు ప్రచారం ఆపకుండా ఒంటి కాలంలో కూడా ఆ రోజుల్లో ఈ వాహనాలు పెద్దగా ఏం లేవు. అయినప్పటికీ ఒంటి కాలంలో సైకిల్ మీద ప్రయాణం చేస్తూ బెంగాల్ దేశాలు ఇలాంటి ప్రచారం కొనసాగించారు. ఆ తర్వాత కాలంలో కలకత్తాకు వచ్చేసి అక్కడ యువకుల కోసం భక్తి వేదాంత యూత్ సర్వీసెస్ అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతని దృష్టిలో పెడతారు. తర్వాత ఆ కార్యక్రమాన్ని అంటే దేశమంతా కూడా, భారతదేశం అంతా అన్ని కేంద్రాలు వెళ్ళి చాలా ముఖ్యమైన కార్యం చేయించాలి, యువతని రక్షించాలని చెప్పేసి ఆ భావంతో భారతదేశం పర్యటిస్తూ యువతకి విశేష కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆ ప్రయత్నంలోనే సికింద్రాబాద్ రావడం జరిగింది. అక్కడ కూడా యువతకి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నేను కూడా నాకు ఇస్మాన్ పరిచయం సికింద్రాబాద్లో జరిగింది. కార్యక్రమం ద్వారా పరిచయం. ఆ తర్వాత వారు ఇండోనేషియా వెళ్ళారు, అక్కడ ప్రచారం ప్రారంభించారు. ఇండోనేషియాలో ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాల్లో ఆయన రకరకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఏం జరిగిందంటే ముస్లిం దేశం అవడం వల్ల ఇస్కాన్ అంతగా మనం బాహ్యంగా కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. కానీ లోపల యువకులకి కార్యక్రమాలు జరుగుతూ వాళ్ళు ఇక తర్వాత కాలంలో ఉద్యోగాల కోసం వేడి వెళ్ళిపోవడం, భక్తి మొదలైన చూసి ప్రభుత్వాలు వారు చూసిన గ్రంథాలు చదివి ఆయన చూసుకున్నది ఏంటంటే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ, మన ఒక సమాజాలు, వ్యవసాయం ఆధారిత సమాజాలు సృష్టించాలని చెప్పి ప్రభుత్వాలు వారు ఆదేశించారు. అదే ప్రయత్నంలో వారు ఇండోనేషియాలో 250 ఎకరాల భూమి సేకరించి అక్కడ వాళ్ళందరినీ అక్కడ నూతన గ్రామం ఏర్పాటు చేశారు. అది ముస్లిం దేశం అయినప్పటికీ ఆ గ్రామం పేరు గీతానగరి అని పెట్టడం జరిగింది. అక్కడ భాషలో గీతానగరి విభాగం అంటే కొత్త గీతానగరి అని. అది ఆ ప్రభుత్వం కూడా ఆ గ్రామాన్ని గుర్తించింది. అట్లా కొత్త నూతన గ్రామం ప్రారంభించడానికి చేశారు. తర్వాత ఇక్కడ భారతదేశంలో రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇదే కార్యక్రమాలు చేస్తూ ఇస్కాన్ దైవ వర్ణాశ్రమ మంత్రాన్ని ఇస్కాన్లోని గ్రామాభివృద్ధి కోసమే ఒక విభాగం ఏర్పాటు చేశారు మహారాజు ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా మేమంతా కూడా మహారాజు గారు 72 ఏళ్ళు, ఆయన ఈ ఏజ్లో కూడా మన విశ్వవిద్యాలయాలకి మన వైదిక సంస్కృతి తెలియాలని చెప్పి ఆయన పిహెచ్డి చేస్తున్నారు. ఈరోజు పిహెచ్డి చేస్తూ దాంట్లో భాగంగా వైదిక వాంగ్మయ దృష్టిలో ఈ సాంఘిక వ్యవస్థ అనే దానిపై పిహెచ్డి చేస్తున్నారు. దాంట్లో భాగంగా 108 గ్రామాలు పర్యటిస్తున్నారు. ఇప్పుడే మచిలీపట్నంలో ఒక 6 గ్రామాలు వచ్చేసి అక్కడ సర్వే చేసి అక్కడ గ్రామ కార్యక్రమాలు జరిపి రావడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని గ్రామాలు సర్వే చేసే కార్యక్రమం ఉంది. తదనంతరం మచిలీపట్నం వెళ్ళిపోతారు. విదేశాల్లో కూడా ఇదే సర్వే చేస్తున్నారు. స్పెయిన్, ఇండోనేషియా, మలేషియా ఇలాంటి ప్రాంతాలు కూడా, ఈ కెనడా ఈ ప్రాంతాల్లో సర్వే చేస్తారు. సో ఈరోజు మన తీరాలకు రావడం చాలా అదృష్టం. ఈరోజు మన శ్రద్ధగా వారు చెప్పిన ఈ ఉద్యమం ఈ ఉద్యమం గురించి వారు ఉద్దేశించి చెప్తారు. అందరూ శ్రద్ధగా వినండి. దయచేసి మీ సెల్ ఫోన్ అందరూ చూపించండి.
స్విచ్ ఆఫ్ చేసేసి